గత కొన్ని దశాబ్దాలుగా ఒక కుటుంబం ఆధ్వర్యంలో ఆధీనంలో కొవ్వూరు నియోజకవర్గం పరిపాలింపబడుతుంది. ఆ కుటుంబం అక్రమాలు, ఆ కుటుంబం చేతిలో ప్రజలు బందీలుగా ఉన్నారు, వారిని విడిపిస్తాను, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను అంటూ శివంగిలా విరుచుకుపడుతూ ముందుకొచ్చారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నమస్కారం ప్రశాంతి రెడ్డి గారు. ఆ ఎండల్లో, ఆ చెమట కక్కుతూ, ఇంత ఎండలో నడుస్తూ, పైన ఓపెన్ టాప్ దీని మీద ఎక్కుతూ, ఇంత కష్టం ఎందుకు మీకు? దేనికోసం? నేను వెళ్ళిన ఏ కాలనీలో అయినా, అమ్మా నువ్వు చేస్తావని మాకు తెలుసమ్మా, నీ మీద నమ్మకం ఉందమ్మా మాకు. భరోసాతో నాతో కలిసి నడవడానికి వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని ఎదుర్కోలేక నువ్వు అన్యాయం చేశావు, ఒకవేళ నేను చేసిన అవినీతితో అక్రమమో ఆధారాలు చూపిస్తే బస్టాండ్లో ఊరేసుకుంటాను. గతంలో ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి చూపించాం కదా, కనగిరి కరకట్ట చూపించాను తీసుకుపోయమన్నా. అసలు మీరు గెలిచినా ఓడినా ఈ రాష్ట్రంలోనే ఉండరు, నెల్లూరులోనే ఉండరు. మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ప్రజలకి సేవ చేస్తా నెల్లూరులోనే ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా ఒక కుటుంబం ఆధ్వర్యంలో ఆధీనంలో కొవ్వూరు నియోజకవర్గం పరిపాలింపబడుతుంది. ఆ కుటుంబం అక్రమాలు, ఆ కుటుంబం చేతిలో ప్రజలు బందీలుగా ఉన్నారు, వారిని విడిపిస్తాను, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను అంటూ శివంగిలా విరుచుకుపడుతూ ముందుకొచ్చారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం ప్రశాంతి రెడ్డి గారు. ప్రశాంతి రెడ్డి గారు, నా మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మీరు బుచ్చిరెడ్డిపాలెంలో ప్రచారం చేస్తున్నప్పుడు మీతో పాటు కొంత ఫాలో అయ్యాను, ఏం జరుగుతుంది ఏంటి అని. ఆ ఎండల్లో, ఆ చెమట కక్కుతూ, ఇంత ఎండలో నడుస్తూ, పైన ఓపెన్ టాప్ దీని మీద ఎక్కుతూ, ఇంత కష్టం ఎందుకు మీకు? దేనికోసం? యాక్చువల్గా మేము ప్రజా సేవ చేయాలని ఫౌండేషన్ ఒకటి పెట్టాము. దాని తర్వాత సార్ ఎంపీగా రాజ్యసభలో వచ్చారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలనే దీన్ని కష్టము అవన్నీ కాదు, ఒకసారి ఎంటర్ అయిన తర్వాత చేయాలి అని చెప్పే ఉద్దేశంతో దాన్ని కంటిన్యూ చేస్తాం. గతంలో ఇప్పుడు అలా ప్రజల్లో వెళ్ళి లేదా ఇలాంటి ఇంత ఎండల్లో మన్నుటెండల్లో తిరిగేటువంటి అనుభవాలు నేను ఎప్పుడు చేయలేదు. యాక్చువల్గా మా ఫౌండేషన్ తరఫున ఎవరైనా వాళ్ళకి ఏం అవసరం, మేము స్కూల్ రన్ చేస్తున్నాము. ఓకే. సో అదేవిధంగా హాస్పిటల్ రన్ చేస్తున్నాము అండ్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చాము. విపిఆర్ వికాస్ అని చెప్పి చాలా దగ్గరలో పెట్టున్నాము. పిల్లలకి కిట్స్ అవన్నీ ఇచ్చి గ్రౌండ్స్ అవి ఏర్పాటు చేసి అవన్నీ చేస్తున్నాము మా ఫౌండేషన్ తరఫున. సో అలాగా వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళ నీడ్స్ మనం తీరుస్తూ ఉన్నాం. ఓకే, ఫైన్. మీరు సేవ చేస్తున్నారు, మీకు అధికారం ఉంది, హోదా ఉంది, డబ్బుకి కుదవలేదు, మళ్ళీ ఇంకా రాజకీయాలు ఎందుకు? అంటే మేము రాజకీయాలు, ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ఆల్రెడీ చేస్తున్నారు కదా మీ ఫౌండేషన్. ఇప్పుడు ఫౌండేషన్ తరఫున ఒక 40 మందికి చేస్తే, రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే 400 మందికి చేయొచ్చు. అంత రేషియో డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం జనంలోకి వెళ్తే వాళ్ళ సమస్యలు ఏంటో మనకు తెలుస్తాయి. మన దగ్గరికి జనం వస్తే వాళ్ళు చెప్పిందే, ఎవరు చెప్తారో వాళ్ళది మాత్రమే తెలుస్తుంది. సో అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక తప్పలేదా? అట్లనే ఏం కాదు, అది అలా జరిగింది. వచ్చాం కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దానికోసం అని చెప్పనే మేము రాలేదు. ఎట్లా అనిపిస్తుంది ప్రజల్లోకి వెళుతున్నప్పుడు, నేరుగా వాళ్ళ సమస్యలు వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఇంటి ముందు మీరు తెలుసుకుంటున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అదే యాక్చువల్గా అది చాలా బాధ అనిపిస్తుంది. ఎంతోమంది ఉన్నారు, మనం వాళ్ళందరినీ చూసిన వాళ్ళ లైన్లలో ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఆ ఎస్టీ కాలనీలకి, ఎస్సీ కాలనీలకి, బీసీ మిక్స్డ్ కాలనీలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా అందరూ వాళ్ళకి
కొంతమంది తాగు నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు సరిగ్గా, చిన్న ఇంతింత కాలు కట్టు మీద గుడిసెలేసుకున్నారు. ఇలాగా అవన్నీ చూసినప్పుడు మనం ఈ ప్రజలకి ఏదో ఒకటి చేయాలి. కనీసం తాగడానికి నీళ్లు, చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానాలు లేవమ్మా అని ఎంతోమంది చెప్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు ఇది శ్మశానం కూడా లేకుండా ఉంటుందా, తాగడానికి నీళ్ళు లేవని మనం వింటుంటాం మామూలుగా టీవీల్లో, అదంతా వస్తూ ఉంటుంది. బట్ ఇది నాకు ఆశ్చర్యం. ఎక్కడ శ్మశానం కూడా లేదు, అది కూడా లేదు. చచ్చిపోతే పూడ్చిపెట్టుకోవడానికి, పూడ్చిపెట్టిన దగ్గరే పూడ్చిపెడుతున్నామమ్మా అని చెప్తే నాకు అసలు షాక్ నిజంగా. అంటే ఇంతకాలం పాటు ఒక ఎమ్మెల్యే అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తూ అదే కుటుంబం ఆ పరిపాలనలో ఆ కాన్స్టిట్యున్సీ ఉండి శ్మశానాలు లేకపోవడం అంటే అది మనకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ప్రజల ప్రాబ్లం అయితే అది. మరి ఎందుకు ఆయన సాల్వ్ చేయలేదో, ఎందుకు దాని మీద టైం పెట్టలేదో నాకు తెలియదు. అంటే ఇంత మీరు ప్రజలు మిమ్మల్ని మనం ఒక ఊర్లో ఒక 10 లక్షలు పెడితే ఒక శ్మశానం వచ్చేస్తుంది. దానికి కాంపౌండ్ వాల్ కట్టి ఒక ట్యాపు, వాళ్ళకి పాపం చనిపోయిన తర్వాత చేసుకోవడానికి ఇదంతా వచ్చేస్తుంది. లేదు అంటే ఒక్కొక్క కాలనీకి నేను చెప్పేది లేదు, ఇంకో 5 లక్షలు అవుతుందేమో. సో ఇలాంటివి ఏదో స్కీములు కూడా ఉంటాయి మామూలుగా. నాకైతే పాలిటిక్స్లో లేను కాబట్టి అదంతా జప్తు తెలీదు, కనుక్కోవాలని అనుకుంటున్నాను. సో ఫౌండేషన్ తరఫున కానీ ఇంకొక మేము యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 20 years బ్యాకే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఆ శ్మశానం చూసి దాన్ని ఆయన చనిపోయిన తర్వాతే అనుకుంటా నెల్లూరులో శ్మశానం బాగా చేయించారు ప్రభాకర్ రెడ్డి గారు. తర్వాత మమ్మల్ని మేము ఇక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలోనే 2-3 ఊర్లు వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా ఫౌండేషన్ తరఫు ఇచ్చున్నాను నేను శ్మశానాలు చేయడానికి. సో ప్రతి ఊర్లో లేవని నాకు తెలియదు యాక్చువల్గా. సో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఊర్లు తిరుగుతున్నప్పుడు మనకు అవి తెలుస్తున్నాయి. అంతకుముందు వీళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగితే ఇచ్చాను. ఇప్పుడు పాపం ప్రతి ఊర్లో అదే అడుగుతున్నారు. మీరు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు మీరు స్పందించే తీరులో వాళ్ళలో ఆ భరోసా కలుగుతుందా? ప్రశాంతి రెడ్డి గారు తప్పకుండా ప్రతి ఊర్లో నేను వెళ్ళిన ఏ కాలనీలో అయినా, అమ్మ నువ్వు చేస్తావని మాకు తెలుసమ్మా, నీ మీద నమ్మకం ఉందమ్మా మాకు, నీకే పోమ్మా, నీకే ఓట్లేస్తాం, నిన్ను గెలిపిస్తాం, మాకు మంచి చేయమ్మా, మాకు న్యాయం చేయి అని చెప్పి చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఏంటంత నమ్మకం వాళ్ళకి? ఇప్పటివరకు మీరు ఫౌండేషన్ ద్వారానే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రాజకీయాల్లో లేరు, అంటే రాజకీయ నాయకులు వేరు, స్వచ్ఛందంగా సేవలు చేసేవాళ్ళు వేరు. జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అనేది ఏర్పడింది జనాల్లో, ఒక నమ్మకం. ఆయన చేస్తాడు, ఏదైనా ఆయన దగ్గరికి పోతే 10 రూపాయలు సాయం చేస్తాడు, మంచి పనులు చేస్తారు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు అనే నమ్మకం ఉంది. సో మాట చెప్పి తప్పే వాళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన డబ్బులు తీసుకుపోయేదానికి రాజకీయాల్లోకి రావట్లేదు, వాళ్ళకి అవసరం లేదు అని చెప్పే నమ్మకం ప్రజల్లో ఉంది. మీ దగ్గరికి ఇంత తండోపతండాలుగా అక్కడ ర్యాలీ చూసినా లేదా మీ ఇంటికి వచ్చినప్పుడు చూసినా కనీసం మీకు భోజనం చేయడానికి టైం ఇచ్చేంత పరిస్థితి కూడా లేనటువంటి జనాలు ఇంత తండోపతండాలుగా వస్తున్నారంటే కేవలం మీ దగ్గర ఉన్న డబ్బులు చూసి వస్తున్నారా, లేకపోతే మీ మీద నమ్మకంతో భరోసాతో వస్తున్నారా? నా మీద నమ్మకంతో నేనైతే న్యాయం చేస్తానని, వాళ్ళ సమస్యలు తీరుస్తానని భరోసాతో నాతో కలిసి నడవడానికి వస్తున్నారు వాళ్ళు. అంతేగాని అదంతా డబ్బులు అనేది ఎంతమందికి ఇస్తాం? యాక్చువల్గా నేను నా ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ అయినప్పటి నుంచి, అనౌన్స్ అయిన 1 గంట నుంచి మీతో మాట్లాడుతున్న ఈ 10 నిమిషాల ముందు కూడా మీరు కూడా చూసారు ఇప్పుడే ఎంతమంది వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు నాకు, వాళ్ళు వస్తున్నారు లీడర్స్ తోటి. మేము ఆయన చెప్తున్నాడు కదా, 4 రోజుల నుంచి రావాలని ట్రై చేస్తున్నామమ్మా మీ దగ్గరికి అని చెప్పి. సో అలాగా వాళ్ళంతకు వాళ్ళు నమ్మకంతో, మా మీద నమ్మకంతో వీళ్ళు న్యాయం చేస్తారు, జనానికి అన్యాయం అయితే చేయరు. నాకు ఇంకొక విషయం కూడా అనిపించింది,
సరే వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, మిమ్మల్ని కలుస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏదో చెప్పుకుంటున్నారు. అదేదో బయట కదా జరగాల్సింది, నేరుగా మీరు ఇంట్లోకి రప్పించేశారంటే అందరినీ. అది యాక్చువల్గా వాళ్ళు వచ్చేస్తున్నారు అట్లాగే. వాళ్ళు మామూలుగా వీళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మా ఇంటికి 4 తలుపులు ఉంటాయి, 3 తలుపులు ఉంటాయి, గేట్లు ఉంటాయి, రాలేరు అని చెప్తున్నారు. అలా కాకుండా మీరే చూసారు ఇప్పుడు ప్రత్యక్షంగా నేరుగా వాళ్ళే వచ్చేస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నాకేమీ తెలియదు. ఉదయం నుంచి మీ ఏం చేస్తున్నారో చూస్తా ఉన్నా. వాళ్ళంతకి వాళ్ళే వచ్చేస్తున్నారు. వాళ్ళే వచ్చి అదమ్మా ఇదమ్మా అని చెప్తారు, కొంచెం కూర్చుంటారు, మాట్లాడతారు. సో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అక్కడికి రాకూడదు ఇక్కడికి రాకూడదు అనేది ఎప్పుడూ లేదు మా ఇంట్లో ఆ రెస్ట్రిక్షన్. ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరిని చేరదీసి, అసలు ఆయన మనస్తత్వం ఏంటంటే వీళ్ళంతా చెప్తా ఉన్నారు ఏంటి, ఇండస్ట్రియలిస్టులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళకి మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఉంటుంది, వాళ్ళు మాత్రమే వెళ్ళి కూర్చోగలరు అని. ప్రభాకర్ రెడ్డి గారు తన దగ్గర పనిచేసే డ్రైవర్ దగ్గర నుంచి, క్లీనర్ దగ్గర నుంచి, సైట్లలో ఎక్కడైనా వాళ్ళు వస్తే వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి, ఆయన దగ్గర స్టాఫ్ 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ నుంచి పోకుండా ఆయన్ని వదలకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. అది ఆయన క్యారెక్టర్ అన్నమాట. సో ఎవరినైనా సరే ముందు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళకన్నా. నేను కూడా అంతే. నేను టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాను గత 5 సంవత్సరాలుగా. ఏ ఒక్క విఐపి కోసం నేను వెళ్ళి దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి దర్శనం చేయించిందే లేదు. అవునా? కొంతమంది మీద సామాన్య ప్రజలు ఎవరైతే లెటర్లు అడుగుతారో, ఎవరి కోసమైతే వాళ్ళు పాపం దేవుణ్ణి చూడలేకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇచ్చానే కానీ నా లెటర్స్ కానీ ఏమైనా ఏ రోజు ఎవరో మనకేదో పనికొస్తారని, మనం వాళ్ళ వల్ల మనం లబ్ధి పొందుతామని ఒక్కరోజు కూడా భగవంతుడి దగ్గరికి, మా కాన్సెప్ట్ అది, అలా చేయకూడదు అనేది. మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీరు కానీ కుటుంబంగా దానం చేయడంలో ఎముకలేని చెయ్యి అంటారు, మృదు స్వభావాలు అంటారు, అజాత శత్రువులు అంటారు, ఇదంతా మాట్లాడుతూ వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి కొంత ఎందుకో ఒక స్టెప్ దిగా లేకపోతే ఇట్లా మాట్లాడడాన్ని ఎట్లా తీసుకుంటున్నాను మేడం? అదే నేను చెప్తున్నాను కదా, మేము ఎప్పుడో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. అంతకు ముందు వరకు వాళ్ళు పోగిడిన దానికి సందు లేదు, అసలు మా ఇంటి చుట్టూ తిరిగిన దానికి సందు లేదు. నా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైన ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళందరూ మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కోలేక పొలిటికల్గా. ఇప్పుడు వాళ్ళ గురించి అయితే నేను చెప్పగలను, తీసుకుపోయి మీకు ప్రత్యక్షంగా చూపించగలను సాక్ష్యాలు. ఇదిగో ఇక్కడ ఇసుక దవ్వేశారు, ఇది తినేశారు, ఇదిగో ఇక్కడ వీళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారు, ఈ పనులు చేశారని అన్నీ చెప్పగలను. వాళ్ళు మా మీద ఏం చెప్పగలరు? ఏం చెప్పలేరు. గత 5 సంవత్సరాలు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా మచ్చ లేకుండా బయటకు వచ్చిన వాళ్ళం మేము. ఒక్క మాట కూడా చెప్పలేరు ఎవ్వరు మా గురించి. అదే మీరు పొలిటికల్ జర్నీ ఈ డైరెక్ట్ ఎలక్షన్స్లో స్టార్ట్ చేయక ముందు వరకు ఏమీ లేదు మీ మీద. అదే నేను చెప్తున్నాను. అదే ఇప్పుడు మమ్మల్ని ఎదుర్కోలేక నువ్వు అన్యాయం చేశావు, నువ్వు అవినీతి చేశావు, నువ్వు కోవూరు నియోజకవర్గాన్ని అవినీతిమయం చేశావు, నేను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు ఇస్తాను అని చెప్తుంటే దానికి సమాధానం చెప్పకుండా ఈ పిచ్చి ప్రలాపాలన్నీ చేస్తున్నారు అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మీ మీద వ్యక్తిగత దాడి మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వరకు వెళ్ళిందా? మీకై మీరే నేను వివరణ ఇచ్చుకోవాలి, నేను నిలబడాలి? లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి నాకు వరుసకి అన్న అవుతాడు, అయినప్పటికీ అతను అలా మాట్లాడడం అది నాకు నచ్చలేదు. కోవూరు ప్రజలకి ఆ డౌట్ ఉండదు, చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు కదా, అసలు ఏంటి అనేది తెలియదు. సో ఇతను మాట్లాడినప్పుడు నేను ఒక మహిళగా అతను నన్ను అలా మాట్లాడకూడదు. మహిళలకి ముందు ఎక్కడ మహిళలకు గౌరవం ఇస్తారో అక్కడే, స్త్రీని ఎక్కడ గౌరవిస్తారో అక్కడే ఏదైనా మంచి జరుగుతుంది.
అలాంటిది అతను ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఒక స్త్రీని అంత సమాజంలో అగౌరవపరిచి, అది కూడా కావాలని లేనిపోని మాట్లాడిన ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? అప్పుడు మీకు ఏమన్నా కాస్త స్థైర్యం సడల్ లేదా? లేదు. నా ధైర్యం ప్రభాకర్ రెడ్డి గారు. నాకేమీ అది అనిపించలేదు. ఒక్కరోజు కొంచెం నేను బాధపడ్డాను, కానీ పక్కన ఆయన ఉన్నారు కాబట్టి అవన్నీ నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వు ఏదనుకున్నావు నీ లక్ష్యం, నువ్వు ముందుకెళ్ళు, అదంతా మైండ్లో ఎక్కించుకోవద్దు అని చెప్పారు. కొంత మీరు బాధపడి ఎందుకు వచ్చావురా బాబు ఇలాంటి రాజకీయాల్లోకి, ఎందుకు వచ్చాము, వెనక్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో అని నేను అనుకోలేదు. అది నా మనస్తత్వం కాదు. నేను ఆ రోజుటి వరకు నేనేం చేస్తానో చెప్పాను. ఓకే, ఓటు అడిగాను ప్రజల్ని. అతను మాట్లాడిన తర్వాతే అతను అవినీతి బయటపెట్టాను నేను. మీరు అవినీతి అంటే ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ నేను చేసిన అవినీతో అక్రమమో ఆధారాలు చూపిస్తే బస్టాండ్లో ఊరేసుకుంటాను. గతంలో ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి చూపించాం కదా, కనగిరి కరకట్ట చూపించాను, తీసుకుపోయి మొన్న ఆ గ్రావెల్ చూపించాను. ఇదంతా ఎవరు చేశారు? ఆ ఎన్టీఆర్ నగర్ అనే దాంట్లో ఇళ్ళ మధ్యన దొవ్వేస్తున్నారు. ఓకే, ఇళ్ళ మధ్యన ఆ పిల్లలు వాళ్ళు పని చేసుకునే వాళ్ళు రోజు కూలీకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు బయటకు వెళ్ళగానే ఆ పిల్లలు వెళ్ళి దాంట్లో పడి చనిపోయిన ఇవి ఉన్నాయి. 60 అడుగుల గుంతలు. ఇదంతా అవినీతి కాకుండా ఏంటి? ఇలాంటివి ఎన్నో. మీరు డబ్బు ఉంది కాబట్టి ఒక అహంతో రాజకీయాలు చేయొచ్చని, అహం ఎందుకు అనే దాని మీద కూడా కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. సీటు విషయంలో కేటాయించకపోవటం కొంత వాళ్ళకి అహం దెబ్బతినింది, అందుకే వీళ్ళు. అదేం లేదు. అది యాక్చువల్గా మేము అదంతా జరిగింది అందరికీ తెలుసు. అవును, అది మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళ పేర్లు మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు మేము పార్టీలోకి వచ్చామో, పార్టీలో నుంచి బయటకు వచ్చామో అది మాకు తెలుసు, అవతల వాళ్ళకి తెలుసు. అది దాని గురించి నాకు పెద్ద టీడీపీ ద్వారా మీరు అనుకుంటున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి కోవూరు, లేకపోతే మీరు కోవూరుకి సంబంధించి పెట్టుకున్నటువంటి విజన్ సాధ్యం అవుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్గా సాధ్యం అవుతుంది. మేము అనుకున్నాము చేయాలని, డెఫినెట్గా చేస్తాం. ఓకే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకి దాదాపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 సార్లు ఏమో ఇవాళ కూడా వస్తున్నారు అనుకుంటా ఇక్కడికి. ఏంటి అంత ప్రాధాన్యత ఇచ్చారు? అదేం లేదు, ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా వస్తున్నారు. ఓకే, సో ప్రత్యేకంగా మీరు కొవ్వూరులో తిరుగుతున్నారు, అవినీతి లేని కొవ్వూరుని నేను తయారు చేస్తా అంటున్నారు. కానీ మేము అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసాం. బుచ్చిరెడ్డిపాలెంని నగర పంచాయతీగా చేసుకున్నాం, సెంట్రల్ లైటింగ్ వేసుకున్నాం, సంగం బ్యారేజ్ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాం. తర్వాత మిథానీ సెంటర్ అక్కడ వస్తూ ఉందని విజయసాయిరెడ్డి నేరుగా వెళ్ళి చెప్తా ఉన్నారు. ఉద్యోగ కల్పన చేయబోతా ఉన్నాం. సెంటర్ ఎక్కడుంది? దాన్ని ఆపేసి ఆల్రెడీ దాంట్లో మట్టి కూడా దవ్వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు. అదే తర్వాత మేము వస్తే అంటే ఎంపీగా మేము వస్తే దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా మేమే పూర్తి చేస్తామని విజయసాయిరెడ్డి చెప్తారు. సెంటర్ ఆపేసి దాంట్లో మట్టి దవ్వేశారు. ఓకే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో దాంట్లో ఇంకా వాళ్ళు చేసుండే పని అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? అంటే ఇవన్నీ చేశాము. తర్వాత సంక్షేమ పథకాలు కూడా నేరుగా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తూ ఉన్నాం, ఇళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మీకు మంచి జరిగి ఉంటేనే మాకు ఓటు వేయండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి కాకుండా మీకెందుకు ఓటు వేయాలి మేడం? మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవన్నీ తప్పకుండా ప్రజలు లబ్ధి పొందుతారు వాటి వల్ల. అదేవిధంగా అభివృద్ధి కూడా చేస్తున్నారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఇప్పుడు ఏ కాలనీకి వెళ్ళినా అప్పుడు ఇచ్చిన ఇల్లులు, అప్పుడు వేసిన రోడ్లు, అప్పుడు ఇచ్చిన డ్రైనేజ్ సిస్టమ్లు ఇవే ఉన్నాయి. ఇప్పుడైతే ఏం చేయలేదు వీళ్ళు. చేసినా కేవలం ఒక 10-15 ఇస్తే అవి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. పాపం మిగతా వాళ్ళంతా చాలా అవస్థలు పడుతున్నారు. ఒక కాలనీలో అయితే కోవూరు నియోజకవర్గంలో అది మేబీ SC/ST కాలనీ అనుకుంటా, నాకు సరిగా గుర్తులేదు. దాంట్లో
ఓసీలకు తీసుకొచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చేశారు. వాళ్ళేమో కట్ట మీద గుడిసెలు వేసుకున్నారు. అది నేను లైవ్లో కూడా చూపించాను ఒకరోజు. ఓకే. అండ్ ఒక ఇల్లు సగం బేస్మెంట్ వేసున్నారు. వీళ్ళు మొత్తం డబ్బులు డ్రా చేసుకున్నారు. వాళ్ళకేమో తిరిగి కట్టిస్తానని వాళ్ళు గుడిసె అక్కడే ఉంది గుడిస, ఇదేమో ఆగిపోయి ఉంది. వాళ్ళకి పాపం వాళ్ళకి తెలియదు అవన్నీ. సో ఇలాంటివి ఎన్నో ఎన్నో అక్రమాలు. అందరు రాజకీయ నాయకులకి, కొందరు నిజమైన నాయకులకి ఒక తేడా ఉంటుందని చెప్తూ ఉంటారు సహజంగా రాజకీయాల్లో. అంటే మీరు ఇప్పటి వరకు ఎంటర్‌ప్రెన్యూర్స్గా వస్తున్నారు. మీకు సమాజం గురించి అవగాహన ఉంది, కాకపోతే మీకు అవకాశం రాలేదు సమాజంలోకి నేరుగా వెళ్ళి చేసే అవకాశం. కానీ ఒక విజన్, ఒక ప్యాషన్, ఒక ప్రయారిటీ, ఒక పర్పస్, ఈ 4 ఉంటే అది ఒక నిజమైన లీడర్ అని చెప్తూ ఉంటారు. మీకు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ 4 ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేడం అన్ని మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా 84 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీ నుంచి ఆ పంచాయతీలోనే ఒక 5 మందినో, మేబీ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళనే నిరుద్యోగ యువకులను తీసుకొని అపాయింట్ చేసుకొని ప్రతి ఊర్లో ఒక మండలానికి 5 మంది అనుకోండి, ఓకే, మండలానికి 5 మందిని అలా తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఆ మండలంలో ఆ విలేజెస్లో ఏం సమస్యలు ఉన్నాయో నేను వాళ్ళ ద్వారానే ప్రతి ఏ పంచాయతీకి ఆ పంచాయతీలో ఏం సమస్యలు ఉన్నాయో అవి తీర్చడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కనుక్కోవడానికి అలాంటి సిస్టమ్ ఒకటి చేయాలని అనుకుంటున్నాను. అది నా విజన్ యాక్చువల్గా. అంటే నేరుగా ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి రావడానికి ఇష్టపడతారు, కానీ మీరు నియమించిన ఎంప్లాయీస్ దగ్గరికి కాదు, వాళ్ళు నేరుగా నా దగ్గర రావచ్చు. ఓకే ఓకే. సమస్యలు ఫైండ్ అవుట్ చేయడానికి, ఫైన్ 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 ఓకే, ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి. అసలు మీరు గెలిచినా ఓడినా ఈ రాష్ట్రంలోనే ఉండరు, నెల్లూరులోనే ఉండరు అని విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడే ప్రజలకి సేవ చేస్తా నెల్లూరులోనే ఉన్నాం. ఇది కోవూరు నియోజకవర్గంలో ఉన్నారు ప్రస్తుతం మీరు. ఇక్కడ కూడా మేము గత మేబీ 8 ఏళ్ళ 9 ఏళ్ళ నుంచో ఇక్కడ ఇల్లు ఇక్కడే ఉంది. ఓకే. అక్కడ నెల్లూరులో ఉన్నాను, ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో కూడా ఉన్నాం. మీరు ఇక్కడే ఉంటారు, గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలు మేబీ వెళ్ళొచ్చు, బయటకు వెళ్ళకుండా ఎవరు ఉంటారు కదా, అంతేగాని ప్రజలకి అందుబాటులో ఎల్లవేళ ఉంటాం. కొన్ని చోట్ల అయితే ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటామని చెప్తూ ఉన్నారు. అదేమి ఓకే. దెన్ మీరు ప్రసన్న కుమార్ రెడ్డిని ఈ నియోజకవర్గం నుంచో లేకపోతే ఇక శాశ్వతంగా రాజకీయాలకు ముగింపు పలికేలాగా ఇక ప్రసన్న కుమార్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు అని ఒక ప్రకటన ఇచ్చేశారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్ మీలో వచ్చింది అక్కడ? ఎందుకంటే అతను చేసిన అవినీతి పనులు, అవినీతి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ఎవరు హ్యాపీగా లేరు. ఓకే. అందరూ, ఎందుకంటే ఈ లీడర్స్ అనే వాళ్ళు ఒకరు వస్తారు, ఇద్దరు వస్తారు. ప్రతి ఊరు నుంచి పంచాయతీలు ఖాళీ అయిపోవు. అలా వాళ్ళ ఫాదర్ టైం నుంచి ఉన్న లీడర్స్ కూడా నాతో కలిసి నడుస్తున్నారు ఈరోజు. ఓకే. సో నేను రాజకీయ అనుభవం లేని దాన్ని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చిన దాన్ని, ఇప్పుడు నేర్చుకోవాలి నేను. అలాంటి వాళ్ళు నాతో కలిసి నడుస్తున్నారంటే నా మీద నమ్మకం. అది నా దగ్గర అయితే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వస్తున్నారు. కాబట్టి నేను గెలవబోతున్నాను, నా గెలుపు తథ్యం. ఓకే. మీకు పరిపూర్ణమైన అవగాహన వచ్చేసి ఉంటుంది కాన్స్టిట్యుయెన్సీ. తప్పకుండా ఏమేమి ఉన్నాయి, ఏమేమి పరిష్కరించాలి. గెలిచానంటే మేము ఎమ్మెల్యేగా మా విజన్తో పనిచేస్తే తిరిగి మేము రాజకీయాల నుంచి తప్పితే మేము ఓడిపోము అనే నమ్మకం నాకు. ఎక్సలెంట్ మేడం, చాలా బాగా, అంటే చాలా మంచి హోప్తో ఉన్నారు, ప్రజలకి ఇచ్చినట్టే. ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు గుర్తించినటువంటి సమస్యల్లో ప్రాధాన్యత అంశాలుగా కోవూరు నియోజకవర్గానికి మీరు గెలిచిన తర్వాత ఏమేం చేయాలనుకుంటున్నారు? ముందు తాగడానికి నీళ్లు, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు,
అవి కూడా లేకుండా బాధపడుతుండే ఆ ప్రజలను చూస్తే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. అవి రెండు తప్పకుండా చేస్తాను. రైట్ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.